వెల్కమ్ టు అవర్ ఛానల్ సినిమానే లైఫ్ రా మావా. లైఫ్ అంతా సినిమాలే మావా. ఈ రోజు మనం ఎవరి గురించి మాట్లాడుతున్నాం తెలుసా మావా? ఎవరు? మినిమం గ్యారంటీ డైరెక్టర్ మావా, వావ్ అనిల్ రావుపూడి. వావ్ అనిల్ రావిపూడి. ఆ పేరు వినగానే మనసులోకి వచ్చే మాట మంచోడు. మంచోడే. మనిషి చాలా మంచోడు మావా. మనలాంటి యూట్యూబర్స్, రివ్యూవర్స్, ఇన్స్టాగ్రామ్ మీమర్స్ ఎంత ట్రాల్ చేసినా గానీ తన ఏంటో తనకి తెలుసు, తన నిజాయితీ తనకి తెలుసు. అవును. తన ఎంత మంచి డైరెక్టరో జనాలకు తెలుసు మోస్ట్లీ. Hmm. జక్కన్న తర్వాత ఆఫ్టర్ రాజమౌళి గారు ఒక్క ఫ్లాప్ కూడా లేని ఓన్లీ వన్ అండ్ ఓన్లీ డైరెక్టర్ అనిల్ రావిపూడి గారు. చాలా సక్సెస్ రేట్ ఉంది మావా. తెలుగులో తీసిన ప్రతి సినిమా హిట్, ప్రతిది ఎవ్రీ హిట్. జనాలు ఎంత 7 సినిమాలు తీసాడు మనిషి. జనాలు ఎంత క్రింజ్ అనుకున్నా, ఎంత ఇది అనుకున్నా గానీ హిట్ డెలివరీ చేస్తున్నాడు రా. డెఫినెట్ గా. ఇంకేం కావాలి ఇంకేం కావాలి చెప్పండి. అంటే ఎంతమంది ఏం చెప్పినా కూడా ఆయనకు తెలుసు ఆడియన్స్ ఏం కావాలని. ఎస్, డెఫినెట్ గా తెలుసు. ఈ ఇప్పుడు వచ్చే డైరెక్టర్స్ అందరూ హై బడ్జెట్, వరల్డ్ బిల్డింగ్, వైలెన్స్, బ్లడ్ షీట్, యాక్షన్ అనుకుంటా ఏదేదో తీస్తున్నా గానీ అవును. మెయిన్ థింగ్ ఫ్యామిలీ ఆడియన్స్, వాళ్ళ కోసం సినిమాలు తీస్తున్న ఓన్లీ డైరెక్టర్ అనిల్ రావిపూడి. ఆయన ఎంత మంచోడంటే తీసిన 7 సినిమాల్లో నాకు తెలిసి దాదాపు 5 సినిమాల్లో ఒక్కసారి కూడా స్మోకింగ్ ఈజ్ ఇంజూరియస్ టు హెల్త్ అనేది కింద రాలేదు. కింద వస్తుంది కదా, అవునవును. అలా 5 సినిమాలు ఒక్క సినిమాలకు కూడా రాలేదు. అంత మంచి డైరెక్టర్ అయినా. అలాంటి సీన్స్ ఉండకూడదు అనే ఆ మైండ్ సెట్ తో ఆన్ పేపర్ ఉంటే తప్ప మనకు అలాంటి థాట్ రాదు. నా వరకు ఏంటంటే మామ, ఒకప్పుడు పూరి ఉంటుండే మామ. ఎస్, పూరి అనగానే మనకి ఏమనిపిస్తుంది అంటే, పూరి సినిమాల్లో హీరోకి ఒక మేనరిజం ఉంటది, క్యారెక్టర్ అసలు ఆ క్యారెక్టరైజ్ కొంచెం యూనిక్ గా ఉంటది. నాకు ఇప్పుడున్న జనరేషన్ లో అనిల్ రావుపూడి అనిపిస్తాడు మామ. ఎస్, ప్రతి సీన్ ప్రతి సినిమాలో కూడా హీరో కంటే ఒక మేనరిజం ఉంటది, సపరేట్ డైలాగ్స్ ఉంటాయి, రైమింగ్స్ ఉంటాయి యాక్చువల్లీ. ఎస్, అంతేగా 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 అంతేగా. అసలు ఎన్ని ఉంటాయి. ఇంకొకటి మన రాజా దగ్గరలో అనే అది అసలు అంటే చూసినప్పుడు ఏదో క్రింజ్ అంటారు కానీ అవును. అందరు పక్క నవ్వుతారు థియేటర్ అట్లాంటి వచ్చినప్పుడు. ఫస్ట్ డైరెక్టర్ ఆయన. ఫస్ట్ డైరెక్టర్ ఇది అనిల్ రావిపూడి అంటే. ఇన్ని బ్యాడ్ రివ్యూస్ ఇచ్చినా, ఎలాంటి నెగిటివ్ రివ్యూస్ ఇచ్చినా కూడా బుల్లెట్ ప్రూఫ్ కార్ లాగా బుల్లెట్ ప్రూఫ్ డైరెక్టర్ మామ అనిల్ మామ. అనేది నెగిటివ్ ప్రూఫ్ డైరెక్టర్. ఆయన నాకు తెలిసి ద ఓన్లీ డైరెక్టర్ హూ ఇస్ ఫెమిలియర్ టు ఆడియన్స్. ఆయన ఎంత ఫెమిలియర్ అవుతాడంటే ప్రతి టీవీ షోలో ఉంటాడు ఆయనే. టీవీ షోలు, రియాలిటీ షోలు, సింగింగ్ కాంపిటీషన్లు, డాన్స్ కాంపిటీషన్లు, ప్రతి దాంట్లో ఉంటాడు. జడ్జ్ లాగానో, ఆడియన్ లాగానో, గెస్ట్ లాగానో ప్రతి దాంట్లో వెళ్తాడు. అట్లా వెళ్ళడం వల్ల మన ఇంట్లో మనం అంటే సినిమాకి వెళ్తాం కానీ మన ఇంట్లో మన పేరెంట్స్, వాళ్ళ ఫ్యామిలీ ఏం చూస్తారు? ఇవే టీవీ షోసే చూస్తారు. వాళ్ళకి ఎంత ఫెమిలియర్ అయిపోతాడంటే ఈ మనిషి, ఈయన సినిమా వస్తే మనకంటే ఎక్కువ వాళ్ళు వెయిట్ చేస్తారు. ఇండైరెక్ట్ ప్రమోషనల్ చేస్తాం. ఇండైరెక్ట్ గా హీస్ ప్రమోటింగ్ హిమ్సెల్ఫ్ అంటాను నేను. హీస్ ప్రమోటింగ్ హిమ్సెల్ఫ్ యాజ్ ఎ డైరెక్టర్. నాకు తెలిసి ఆయన కంటే బడ్జెట్ లిమిటేషన్ గురించి మాట్లాడాలంటే ఆయన కంటే బడ్జెట్ ఫ్రెండ్లీ డైరెక్టర్ ఎవ్వరు ఉండరు. ఎవ్వరు కూడా. అసలు ప్రొడ్యూసర్ ఇచ్చిన బడ్జెట్ కాకుండా ఓవర్ బడ్జెట్ అయిపోయి ప్రొడ్యూసర్ డబ్బులు కట్టలేక అప్పులు పాలైపోయిన సిచ్యువేషన్స్ కూడా ఉన్నాయి. కొన్ని డైరెక్టర్స్ అట్లా చేస్తారు. పేర్లు చెప్పడం కరెక్ట్ కాదు కానీ అలాంటి సిచ్యువేషన్ లో ఉన్న డైరెక్టర్స్ తో కూడా, ప్రొడ్యూసర్స్ తో కూడా ఒక సినిమా హిట్ తీశాడు లాస్ట్ టైం మన సంక్రాంతికి వస్తున్నామని. అసలు దిల్ రాజు మామ ఎంతో డౌన్ ఫాల్ లో ఉంటున్న సిచ్యువేషన్ లో ఆయన కంబ్యాక్ ఇచ్చిన మూవీ. ఎలా పెట్టేశాడు ఆ సినిమాతో అసలు పడిపోయాడు అనుకున్న స్టేజ్ నుంచి లేదు నేను ఉన్నాను అని చెప్పి నిలబెట్టిన సినిమా సంక్రాంతికి వస్తున్నా. నాకు అనిల్ మామని చూస్తుంటే 2 బిద్దులు ఇవ్వాలి మామ. మోస్ట్ లవబుల్ డైరెక్టర్ ఆఫ్ ఆడియన్స్. ఎస్, ఫ్యామిలీ ఆడియన్స్ అంటే మోస్ట్ లవబుల్ పర్సన్ ప్రొడ్యూసర్ కూడా. ప్రొడ్యూసర్ నుంచి కూడా అసలు ఇచ్చిన బడ్జెట్ లోనే సినిమా, ఇప్పుడు స్టార్టింగ్ ఇంత బడ్జెట్ అనుకొని ఎక్కడికో వెళ్ళిపోయిన బడ్జెట్ సినిమాలు ఉన్నాయి. అలాంటి టైంలో ఇంత బడ్జెట్ అనుకుని ఇంత బడ్జెట్ లో తీసేస్తారు మా సినిమాని. మళ్ళీ ఇచ్చిన డబ్బుల్లో ఇంకా మిగిలించుకొని తెస్తాడు. మరి ఇంత బడ్జెట్ తీసిన సినిమా కూడా ఇంత ఇంపాక్ట్ ఇస్తాడు. ఎస్, అసలు చాలా వరకు నాకు ఇండస్ట్రీలో చెప్తారు 3-4 రోజుల షెడ్యూల్ కూడా ఒకటే రోజు చేస్తాడంట. అంటే కన్వెన్షన్ ఉన్నాయి 15 days షెడ్యూల్ అనుకుంటే 1 week లో తీసిన రోజులు కూడా ఉన్నాయంట ఆయనవి. అట్లాంటి కేపబుల్ ఉన్న డైరెక్టర్ ఆయన. ఆయన ప్రొడ్యూసర్ ఫ్రెండ్లీ డైరెక్టర్ అంటారు చూసినావా, అది చాలా మంచోడు మా అనిల్ రావిపూడి. చాలా మంచోడు. నాకు ఆయన ఎంత నెగిటివ్ చేసినా గానీ, మనలాంటి యూట్యూబర్స్, ఇన్స్టాగ్రామ్ ఇన్ఫ్లుయెన్సర్స్ కానీ, మీమర్స్ కానీ ఆయన ఎంత ట్రాల్ చేసినా, ఎంత చేసినా గానీ ఆయన అన్ని తీసుకుంటాడు, అన్ని చూస్తాడు.
అవును. ప్రతిదీ కూడా ట్విట్టర్ లో కానీ ప్రతిదీ. ప్రతి దాంట్లో చూస్తాడు ఆయన. నన్ను ఎంతమంది ట్రాల్ చేస్తాడు, కానీ అన్ని తీసుకొని కూడా హీ సెట్ హిమ్సెల్ఫ్ స్ట్రాంగ్. ఎందుకంటే జనరల్ ఆడియన్స్ కి, ఫ్యామిలీ ఆడియన్స్ కి ఏం కావాలని క్లారిటీ ఉంది ఆయనకి. ఆయనకి నేను ఏం తీస్తున్నా, జనాలు నా నుంచి ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నారు, నా టార్గెట్ ఆడియన్స్ ఎవరు, నేను ఎవరి కోసం సినిమా చేయాలి అనే ఒక క్లారిటీ ఉంది ఆయనకి. ఫుల్ క్లారిటీ డైరెక్ట్. అలాంటి క్లారిటీ ఉన్న మనిషి, ఆ విజన్ ఎంత పెక్యులర్ విజన్ ఉండాలంటే ఆ మనిషికి ప్రతి సీన్ లో కూడా కామెడీ కావచ్చు, యాక్షన్ రొమాన్స్ సీన్స్ లో కావచ్చు, ఎక్కడ కూడా లిమిట్స్ క్రాస్ చేయడు. అసలు ఎక్కడ కూడా యాక్షన్ సీన్స్ ఓవర్ ద టాప్ ఉండవు, లిమిటెడ్ ఉంటాయి. ఎంత కావాలో అంత ఉంటాయి. కామెడీ కొంతమంది ఇప్పుడు కొన్ని ఓవర్ కామెడీ చేసేసి అది కామెడీ అని చెప్తున్నారు, కానీ అది కామెడీ కాదు. ఈయన ప్యూర్ గా నీట్ కామెడీ, క్లీన్ కామెడీ ఉంటుంది ఈయన సినిమాల్లో. హీరోయిన్స్ రొమాన్స్లు అట్లాంటివి కూడా కొన్ని సినిమాల్లో ఓవర్ చేస్తున్నారు ఇప్పుడు వచ్చే సినిమాల్లో. కానీ ఈయన లిమిటెడ్ గా, ఆయన లిమిట్స్ ఆయనకు తెలుసు. సినిమా నా ఆడియన్స్ ఎవరో తెలుసు కాబట్టి ఒక ఫ్యామిలీ వచ్చి నా సినిమా చూడాలంటే ఇట్లాంటి సీన్స్ నా దగ్గర ఉండొద్దు అని నమ్ముతాడు కాబట్టి అలాంటి సీన్స్ ఉండవు ఆయన దగ్గర. అసలు ఈయన సినిమాల్లో మనం ఏదైనా మా సినిమా వచ్చింది అనుకో థియేటర్ లో విజిల్ కొడతాం, బట్ ఈయన సినిమాల్లో ఏంటో తెలియదు కానీ థియేటర్ మొత్తం నవ్వుతూ ఉంటది. ఏదో ఒక సీన్ వస్తుంటే నవ్వుతూనే ఉంటారు, ఫుల్ ఎంజాయ్ చేస్తారు థియేటర్ అంతా. నాకు సంక్రాంతికి వస్తున్నాము ఫస్ట్ డే ఫస్ట్ షో ఎక్స్పీరియన్స్ అయితే సూపర్ ఉండే. మొత్తం థియేటర్ నిండిపోయింది. సూపర్ అసలు. అసలు ఆయన రేంజ్ వేరు, ఆ మనిషి వేరు. సార్ మీరు ఇలానే ఉండండి. ఒకవేళ మీరు ఈ వీడియో చూసినట్టయితే మా అదృష్టంగానే భావిస్తున్నాం మేము. మీరు ఖచ్చితంగా ఇలానే ఉండండి, మీరు మారకండి. మా లాంటి యూట్యూబర్స్ కానీ రివ్యూవర్స్ కానీ ఎవరు ఏమన్నా, ఎవరు ఎంత ట్రాల్ చేసినా, యు ఆర్ స్టాండింగ్ యువర్ సెల్ఫ్. మీరు డిఫెండ్ చేసుకోవాల్సిన అవసరం లేదు. మీకు మీరే సాటి, మీకు ఎవరు లేరు పోటీ. మీలాగే రైమింగ్ లో చెప్తున్నాను అనమాట. అసలు యూ డోంట్ హ్యావ్ టు చేంజ్ యువర్ సెల్ఫ్, కీప్ కంటిన్యూ యాజ్ ఇస్. అసలు ఇంకో విషయం, మన ఫ్యామిలీతో ఒక సినిమాకి వెళ్ళాలంటే ఒక సినిమా గురించి 10 సార్లు ఆలోచిస్తాం, ఈ సినిమా మన ఫ్యామిలీతో చూడగలుగుతామా లేదా అని. బట్ ఇఫ్ అక్కడ అనిల్ రావిపూడి అనే ఒక నేమ్ ఉందంటే ఒక్క నిమిషం కూడా ఆలోచించకుండా సినిమాకి తీసుకెళ్లిపోతాం మన ఫ్యామిలీ. వెళ్ళిపోవచ్చు. అలాంటి డైరెక్టర్ ఆయన. అనిల్ మామ గురించి ఎంత చెప్పినా తక్కువే మామ. ప్రతి హీరో కూడా ఏదో ఒక సిచ్యువేషన్ డౌన్ ఫాల్ అవుతాడు. ఆ టైంలో కూడా ఒక ట్రెండ్ సెట్ మూవీ ఇస్తాడు మామ. హిట్ మూవీ ఇస్తాడు అసలు. మామ నువ్వు అంతే తోపు, ఇంకా తోపు మంచోడే. అసలు ఇప్పుడు జాన్ 12 ఎప్పుడు వచ్చేద్దా అని వెయిటింగ్ మన శంకర్ వరప్రసాద్. చాలా మంది నెగిటివ్ ఫీల్ ఇచ్చినా గానీ నువ్వు ఎట్లా వర్కౌట్ చేస్తావు నాకు తెలుసు. నువ్వు వర్కౌట్ చేస్తావు, అది నాకు తెలుసు. ఇది గైస్, ఎస్, దిస్ ఈజ్ అవర్ వీడియో గైస్. అనిల్ రావిపూడి గారి పైన ఇంతకంటే మంచి వీడియో ఎవరు చేయలేదు అనుకుంటా. ఐఎమ్ ప్రౌడ్ ఆఫ్ మై సెల్ఫ్. సో దిస్ ఈజ్ అవర్ వీడియో గైస్. మా వీడియో మీకు నచ్చిందని కోరుకుంటూ, మమ్మల్ని ఇంకా ఎంకరేజ్ చేస్తారని ఆశిస్తూ, ఇట్లు మీ సినిమానే లైఫ్ రామా.